మే 3న జరిగిన నీట్ 2026 పేపర్ లీక్ ఒక విద్యార్థి కలను ఎలా నాశనం చేసిందో ఈ విశ్లేషణలో చూద్దాం. డాక్టర్ అవ్వాలని 22 లక్షల మంది విద్యార్థులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ప్రాణాలు పెట్టి చదివారు కదా. కానీ కరెక్ట్గా 42 గంటల ముందు వాట్సాప్లో పేపర్ లీక్. ఆ కష్టమంతా రాత్రికి రాత్రే బూడిదైపోయింది. ఈ అన్యాయంపై డాక్టర్ లక్ష్య మిట్టల్ మరియు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ నేరుగా సుప్రీంకోర్టులో పోరాటానికి దిగారు. ఇది ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును దారుణంగా ఉల్లంఘించడమే అని వాళ్ల ప్రధాన వాదన. డబ్బులిచ్చి పేపరు కొన్నవాడికి సీటొస్తే కష్టపడిన విద్యార్థికి సమానత్వం ఎక్కడుంది? ఇది వాళ్ల భవిష్యత్తును దొంగిలించడమే కదా. అసలు సమస్య ఏంటంటే యూపీఎస్సీలాగా ఎన్టీఏకి చట్టబద్ధత లేదు. అదొక సాధారణ సొసైటీ మాత్రమే. పార్లమెంటుకు జవాబుదారీతనం లేకపోవడం వల్లే ఇంతటి వ్యవస్థాగత వైఫల్యం. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. అందుకే ఎన్టీఏని రద్దు చేయాలి. పార్లమెంట్ పర్యవేక్షణలో ఉండేలా లీకులరికట్టే బలమైన చట్టబద్ధ వ్యవస్థను వెంటనే తీసుకురావాలి. కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తూనే విద్యార్థులు తమ కలల కోసం మళ్లీ ఎంతో ధైర్యంగా పుస్తకాలు పట్టారు. మరి సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందా? నిజమైన విద్యార్థుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? చూద్దాం. కాలమే సమాధానం చెప్పాలి.